నమస్తే ఫ్రెండ్స్, మన సమాజంలో వెనుకబడిన వర్గాలు అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాల హక్కులను కాపాడటానికి రాజ్యాంగం మనకు ప్రత్యేక కమిషన్లను అందించింది. కానీ చాలామందికి తమకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, వివక్ష ఎదురైనప్పుడు లేదా ప్రభుత్వ పథకాలు అందనప్పుడు ఈ కమిషన్లను ఎలా ఆశ్రయించాలో, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియదు. ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్సీ ఎస్టీ కమిషన్ లేదా బీసీ కమిషన్లో అసలు ఫిర్యాదు ఎలా చేయాలి, ఎలాంటి సమస్యలపై కంప్లైంట్ చేయవచ్చు, దానికి ఏమేమి డాక్యుమెంట్లు కావాలి అనే పూర్తి వివరాలను స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఒక చిన్న తేడాను గమనించాలి. మీరు ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వారైతే మీకు సపరేట్గా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళాలి. మీరు బీసీ వర్గానికి చెందినట్లయితే మీరు డైరెక్ట్గా బీసీ కమిషన్కి వెళ్ళాలి. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం ఎలాంటి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు అనే విషయం గురించి చూద్దాం. మొదటిది వివక్ష లేదా వేధింపులు. కులం పేరుతో దూషించిన, సామాజికంగా బహిష్కరించిన లేదా ఆఫీసుల్లో కాలేజీల్లో వేధింపులకు గురి చేసిన. 2. భూమి సమస్యలు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన భూములను ఎవరైనా అక్రమంగా లాక్కున్నా లేదా ఆక్రమించిన. 3. ప్రభుత్వ పథకాలు, రిజర్వేషన్. ఎన్నో ఆశలతో చదువుకున్న ఒక్క పథకం అమలు కావడం లేదు. సబ్సిడీలు లేవు, రిజర్వేషన్లు రావు. రావాల్సిన సబ్సిడీలు, లోన్లు లేదా ఉద్యోగ విద్యా రంగాల్లో రిజర్వేషన్లు అమలు కాకపోయినా. 4. పోలీస్ యాక్షన్ లేకపోవడం. స్థానిక పోలీస్ స్టేషన్లో మీ సమస్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోయినా లేదా విచారణ సరిగ్గా జరగకపోయినా మీరు నేరుగా కమిషన్ని ఆశ్రయించవచ్చు. ఇప్పుడు ఫిర్యాదు ఎలా చేయాలో పూర్తి ప్రాసెస్ తెలుసుకుందాం. ఈ కమిషన్లకు ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకమైన కఠినమైన రూల్స్ అంటూ ఏమీ లేవు. ఒక తెల్ల కాగితంపై కూడా మీరు ఫిర్యాదు చేసి రాసివ్వచ్చు. అప్లికేషన్ ఎలా రాయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఒక తెల్ల కాగితం పైన గౌరవనీయులైన చైర్మన్ గారికి లేదా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ, అక్కడ మీ రాష్ట్రం పేరు, తెలంగాణ అయితే తెలంగాణ అని అడ్రస్ చేయాలి. విషయం అని పెట్టి మీ సమస్య ఏంటో ఒక లైన్లో క్లియర్గా రాయండి. తర్వాత వివరాలు, మీ పేరు, పూర్తి అడ్రస్, ఫోన్ నెంబర్ రాయండి. ఆ తర్వాత మీకు జరిగిన అన్యాయం లేదా వివక్ష ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు అనే వివరాలను స్పష్టంగా రాయండి. స్టెప్ 2. జతపరచాల్సిన పత్రాలు. మీ ఫిర్యాదుకు బలాన్ని ఇచ్చే ఆధారాలను జత చేయండి. మీ కుల ధృవీకరణ పత్రం, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, సమస్యకు సంబంధించిన ఆధారాలు అంటే ఆడియో, వీడియో రికార్డింగ్స్, ఫోటోలు లేదా ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటే అవి. ఒకవేళ మీరు ముందే పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఆ కంప్లైంట్ కాపీ లేదా ఎఫ్ఐఆర్ కాపీని కూడా జతపరచండి. ఇప్పుడు ఫిర్యాదు ఎలా పంపించాలి. మీ అప్లికేషన్ రెడీ అయ్యాక దీనిని కమిషన్కు చేర్చడానికి మనకు 3 మార్గాలు ఉన్నాయి. మొదటిది నేరుగా వెళ్ళడం. మీరు తెలంగాణలో ఉన్నట్లయితే హైదరాబాద్లోని బషీర్బాగ్లో పారిశ్రామిక భవన్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళవచ్చు. గూగుల్లో కొట్టినా మీకు అడ్రస్ వస్తుంది, దాన్ని బట్టి మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళవచ్చు. అక్కడ రిసెప్షన్లో ఇచ్చి మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాడు, మోరేసి దాంట్లో సంతకం పెట్టి రిసీవ్డ్ కాపీ అని మీకు ఒకటి ఇస్తాడు. అది మీరు జాగ్రత్తగా మీ దగ్గర ఉంచుకోవాలి. రెండవది రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా. దూరాన ఉన్నవారు మీ అప్లికేషన్ను కమిషన్ ఆఫీస్ అడ్రస్కు రిజిస్టర్డ్ పోస్ట్ విత్ యాక్టివ్ ద్వారా పంపించవచ్చు. ఆ రసీదును కూడా భద్రంగా ఉంచుకోండి. ఆన్లైన్ ద్వారా ప్రస్తుతం కేంద్ర మరియు రాష్ట్ర కమిషన్ల వెబ్సైట్లలో ఆన్లైన్లోనే ఫిర్యాదు నమోదు చేసే సదుపాయం కూడా ఉంది. ఇప్పుడు కమిషన్ ఏం చేస్తుంది మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే చూద్దాం. మీ కంప్లైంట్ అందిన తర్వాత కమిషన్ ఆ ఫిర్యాదును పరిశీలించి వెంటనే సంబంధిత జిల్లా కలెక్టర్, మ్యాజిస్ట్రేట్ లేదా పోలీస్ కమిషనర్ అంటే ఎస్పీ వీళ్ళకి నోటీసులు జారీ చేస్తుంది. దీనిపై పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తుంది. మరియు దీనికి కొంత సమయం కేటాయిస్తుంది. అంటే 15 నుంచి 30 రోజుల్లోపు వీళ్ళు ఖచ్చితంగా కమిషన్కి నివేదిక అనేది కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. కమిషన్ల నోటీసులకు అధికారులు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అవసరమైతే కమిషన్ స్వయంగా బాధితులను, నిందితులను పిలిపించి విచారణ కూడా చేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, చట్టం మనకు కల్పించిన హక్కులను వాడుకోవడం మన బాధ్యత.
మీకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ లేదా బీసీ కమిషన్ల అడ్రస్లు వెబ్సైట్ లింకులు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు లీగల్ అవేర్నెస్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.